మామ ఇప్పుడే మనం ఎన్టీఆర్ గారి దగ్గర కుక్ చేసిన చెఫ్ దగ్గరకు వచ్చాం. వరాలమ్మ గారు ఇక్కడ పక్కన స్ట్రీట్ బైట్ లాగా ఒక స్ట్రీట్ ఫుడ్ సెంటర్ పెట్టుకున్నారు. మేము ఆమె దగ్గర ఫుడ్ టేస్ట్ చేయడానికి వచ్చాం. ఫుడ్ అయితే మస్తు ఉంది, చూడండి, ఎక్సలెంట్ ఉంది. రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి, అంతా 100 రూపాయలు లోపే ఉన్నాయి. మన వాళ్ళు ఎవరైనా దగ్గరలో ఉంటే వచ్చి టేస్ట్ చేయండి. ఇది వచ్చేసి కృష్ణానగర్లో ఉంది, ఫ్లాట్ నెంబర్ 51 ఆపోజిట్లో ఉంది. ఫుడ్ అయితే చాలా మస్తు ఉంది. మామ అందరికి నమస్తే, నేను మీ గోపిని రెడ్ టీవీ నుంచి మాట్లాడుతున్నాం. ఈరోజు మనం ఒక స్పెషల్ పర్సన్ దగ్గర ఉన్నాం. అక్కడ ఎవరంటే పెద్దమ్మ గారి హోటలు. ఏమొచ్చేసి మన ఎన్టీఆర్ గారి దగ్గర ఓల్డ్గా పాత ఎప్పట్లో ఉన్న చెఫ్గా చేశారు. అంటే కుకింగ్ వాళ్ళ ఇంట్లో వంట మనిషిలా చేశారు. ఇప్పుడు బయట రోడ్డు మీద ఒక చిన్న స్ట్రీట్ ఫుడ్ సెంటర్ పెట్టుకున్నారు. ఒకసారి ఆమెతో మాట్లాడదాం, ఎందుకు అక్కడి నుంచి ఇక్కడికి ఎలా వచ్చారో ఒకసారి ఆమెతో అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న, చెప్పండి. మీ పేరు? శేఖర్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను ఇక్కడ హైదరాబాద్ అన్న. హైదరాబాదేనా? ఏందన్నా స్పెషల్ ఏంది మన దగ్గర? ఏమేంటి మన దగ్గర బోటి ఉంటుంది, మటన్, చికెన్, పీతల్, ఎండు చేప, పచ్చి చేపలు, పప్పు, సాంబార్. అవి వాటి ప్రైజెస్ వాటి రేట్లు కూడా ఒకసారి చెప్తే. వెజ్ అయితే 70 బ్రో, చికెన్ అయితే 100, బోటి 120, మటన్ 150, పీతలు 150. పీతలు కూడా ఉన్నాయి. అంటే హైదరాబాద్లో చాలా మంది దగ్గర ఇలాంటి అంటే సీ ఫుడ్ ఐటమ్స్ పెట్టరు, మీరు ఎందుకు పెట్టారు? బాగుంటుందని పెట్టినాం. ఎలా నడుస్తుంది బిజినెస్? ఎలా నడుస్తుంది? పర్వాలేదు అన్న, బాగుంది. ఇంకా ఒకసారి అమ్మమ్మ గారితో మాట్లాడదాం. మామ చూడండి, ఇప్పుడే బామ్మగారి దగ్గరకు వచ్చాం. ఎన్టీఆర్ గారి దగ్గర ఓల్డ్గా అప్పుడు చెఫ్లాగా పనిచేశారు. ఒకసారి అమ్మమ్మ గారితో మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే. మీరు ఎక్కడ ఉండేది? ఇక్కడ బంజారా హిల్స్. ఏంది ఇక్కడ ఎన్టీఆర్ గారి దగ్గర ఎన్ని సంవత్సరాలు పనిచేశారు మీరు? 7 సంవత్సరాలు చేశాను. 7 సంవత్సరాలు చేశారు. 7 సంవత్సరాలు చేశాను. ఆయన వెళ్ళిపోయాడు. ఇక మా పరిస్థితి ఇట్లా ఇంటికాడ కూర్చొని ఉండలేక చేతిలో విద్య ఉంది, పని చేసుకొని వంట చేసుకొని బతకాలని పెట్టుకున్నాం. ఇంకా అలాంటప్పుడు మీరు ఎంతోమంది వీడియోలు ఇచ్చారు, ఎంతోమంది వీడియోలు తీసుకున్నారు. అంటే ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా మనకు తక్కువే. అంటే అప్పుడు ఆ కాలంలోని పచ్చి పిలిచి కూడా బంగారం లాగా భోంచేసేవారు. అలాంటప్పుడు మనం ఎంత చెప్పుకున్నా తక్కువనే ఉంటుంది. అంటే మీకు ఎన్టీఆర్ గారికి ఏమన్నా మాట్లాడడం జరిగాయి? అట్లాగా మాట్లాడుకునే వాళ్ళ మాటలంటే పిలిచివాడు అని వంట చేసిన అన్నం వండారా, కూరలు వండారా, అట్లా మాట్లాడిచ్చేవాడు. ప్రతి ఒక్కరిని పలకరించేవాడు, ప్రతి ఒక్కరిని మంచిగా మాట్లాడేవాడు. ఆయన గురించి నిజంగా దేవుడి గురించి చెప్పుకున్నాం ఒకటే, ఆయన గురించి చెప్పుకున్నాము ఒకటే. మనం ఎంత చెప్పినా తక్కువనే. ఆయన గురించి మాట్లాడుతుంటే మీకు కళ్ళంపడి నీళ్ళు తిరుగుతుంది, ఎందుకంటారు? ఆ మంచితనం అలాగుండేది. ఆ మంచితనము ఇప్పుడు ఎవరో కూడా అది ఉంది ఇది ఉంది అని మాట్లాడతారు. కానీ అప్పుడులోని ఎలాంటి గరీబునైనా పిలిచి అన్నం పెట్టి పంపించేవాడు. ఇప్పుడు మంత్రులు, ఇప్పుడు ఎమ్మెల్యేలు ఇప్పుడు ఇలా ఉన్నాయా అలా ఉన్నాయని మనం చెప్పుకున్నా కానీ ఏమీ సాయం చేసేవారు కాదు. ఆయన అప్పుడు ఇల్లులు కట్టించాడు, ఇందరం ఇల్లులు, లోన్లు ఇచ్చారు, రూపాయి కిలో బియ్యం ఇచ్చాడు. ఆయన సీఎం అయినప్పుడు ఆయన పదవ, ఆయన మాట అలాగుంది. ఎంత చెప్పుకున్నా ఇప్పుడు వచ్చినాయి అన్నీ వేస్ట్. ఆయన చేసినట్టుగా ఎవ్వరూ చెయ్యలేదు. ప్రతి ఒక్కరిని పిలిచి అన్నం పెట్టి, ఇప్పుడు ఈడు కూడా అలాగే ఎన్టీఆర్ లాగే అన్నా భోంచేవా రండి అన్న అనే మాట్లాడతాడు. అలాగా మంచితనము ఎప్పటికీ జరుగుతుంది, చెడుతనము అప్పుడుది. ఎన్టీఆర్ అని ఇప్పుడు దిగజారిపోయినట్టుగా మాట్లాడుకుంటారు. కానీ నిజంగా ఆయన గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. అదే కనబడుతుంది, ఆయన గురించి మాట్లాడుతుంటే మీ కళ్ళంటే నీళ్ళు వస్తున్నాయి. లక్ష్మి అప్పుడులోని ఆయన పెట్టిన పేరు, నా పేరు అర్హాలమ్మ. ఆయన పేరు గట్టిగా రాక లక్ష్మి అని మాట్లాడేవాడు. అందుకని ఆయనకున్నంత పదవ, ఆయనకున్న విలువ ఎవ్వరికీ లేదు.
నేను చెప్తున్నాను కదా, ఆయన చేసినట్టుగా ఎలాంటి గరీబుని కూడా దగ్గరికి జారి తీసుకొని ఆయన ఆడే మంచితనం ఆయన పెట్టి అలాగుండేది. ఇంకంతే. ఎన్టీఆర్ గారికి మీకు ఏమన్నా మధ్యలో ఏమన్నా ఇప్పుడు అలాంటివి ఏమీ లేవు, ఎన్ని ఉట్టు మాటలు. అందుకే నేను మీడియా మాట్లాడను. నేను చెప్పాను నీకు అదే కరెక్ట్ చేసుకోవాలి. కానీ ఎన్టీఆర్ గారికి అంటే ఆయన డబ్బు ఉన్నవాడు, పదవి ఉన్నవాడు, మాట ఉన్నవాడు, మళ్ళీ ఎందుకు ఊరిక పద్దరగం చేస్తాడు. ఆయనకు అవసరమని పిలిచి అడిగి భోంచేసి వెళ్ళిపోయేవాడు అంతే. ఇంకంతవరకే. మీకు అప్పుడు చాలా డబ్బులు ఎంత ఇచ్చేవారు ఎన్టీఆర్ గారు? అప్పుడే ఎంత కూలి తక్కువ, 2000 ఇచ్చేవారు ఆ కాలంలో. ఆ 2000 బోల్డ్ అంత గొప్ప. ఇప్పుడు 10,000 ఇచ్చినా వేస్టే అంతే. ఇప్పుడు ఎన్టీఆర్ దగ్గర మీరు పనిచేశారు కదా, మీ ఇంటి పక్కన వాళ్ళు ఎలా అనుకుంటారు మీ గురించి? ఎవ్వరు ఏమనుకుంటారు అని అడక్కు. నాకు అందుకే ఈడియా అంటే మాట్లాడను. ఇంటి పక్కవాడు ఇంటాడు, నా చేసుకున్న మగుడు, నేను పని చేసిన దగ్గర సార్లో మంచిగా మాట్లాడితే చాలు. అంటే పక్కమ్మ అని అలాంటివి నా దగ్గర చెప్పకు, నువ్వు పెట్టకు వీడియోలోని. ఎందుకంటే చాలా మంది అంటా ఉంటారు కదా, ఇప్పుడు ఎన్టీఆర్ గారి పని మనిషి అంటే ఇప్పుడు మీకు రేంజ్ ఉంటుంది ఇక్కడ బయట. ఏం రేంజ్ ఉంటుంది చెప్పు? ఏ కోట్లు సంపాదించానని రేంజ్ ఉంటుందా? లేదా నాకేమన్నా పదవి ఉందా? ఏమన్నదని వంట చేశాను, కూలి ఇచ్చాడు, తిన్నాము, ఉన్నాము అంతే. దయచేసి మీ దగ్గర ఎన్టీఆర్ తో ఏమన్నా ఫోటోలు దిగారు మంచిగా? నేను ఎప్పుడు ఫోటోలు దిగలేదు, వాళ్ళ ఇంట్లో ఎప్పుడు పడుకోలేదు. అదేంది అక్కడ చెప్పినప్పుడు ఒకటే కరెక్ట్ చేసుకోవాలి. అంతేగాని వాళ్ళు మనకి ఎందుకు కలెక్షన్ చేస్తారు, ఎందుకు ఏం చేస్తారు? అక్కడి నుంచి మరి ఇప్పుడు ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటారు? మరి రోడ్డు మీద అట్లా ఫుడ్ స్టాల్ పెట్టుకోవడానికి కారణం ఏంటి? అక్కడి నుంచి ఇక్కడ పెట్టుకోవడానికి కారణం ఏంటంటే అప్పుడు ఆయన ఉండేవాడు, కడుపు నింపేవాడు. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఇంట్లో పని చేయలేదు, అక్కడే కాడు పెట్టుకొని పని చేసుకొని బతకాలి కదా. మరి ఇంకా కారణం ఏంటి చెప్పు? అవన్నీ మనకు అనవసరం. ఇంకా అవన్నీ నన్ను అడగకు. నేను వాళ్ళతో మాట్లాడలేదు, వాళ్ళు నాతో మాట్లాడలేదు అంతే. ఎన్టీఆర్ ఇప్పుడు ఒక రెండో భార్య బతికే ఉంది కదా, ఆమె పరిచయం లేదు మరి మీకు? నువ్వు పోయి అడుగు. నీకు పరిచయం లేదా అంటున్నా? నాకు నీకు పరిచయం కాదు, నువ్వు పోయి అడుగు వెళ్ళి పని చేశారు. ఓకే థ్యాంక్ యూ అమ్మా. సో ఇదండి ఇక్కడ కథ. ఇప్పుడు మనం కూడా ఒకసారి తిని ఇక్కడ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్దాము. నేను తీసుకుంటా ఈ సాంబార్ చికెన్ అన్న ఒకసారి కలపవా?